అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. తెలంగాణ ప్రభుత్వానికి అడుగడుగున ఎదురుగాలి వీస్తోంది. మొన్న ఫార్మాసిటీ, నిన్న ఇథనాల్ ఫ్యాక్టరీ, ఇప్పుడు గురుకులాల్లో మృత్యుఘోష. ఇలా ఒకదాని వెంట ఒకటి సర్కారు ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవేవి వాస్తవ సమస్యలేవి కావని, వీటి వెనుక కుట్ర దాగి ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. తాజాగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని మంత్రి సీతక్క మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆ కుట్రను వెలికితీస్తామన్న మంత్రి అందుకు బాధ్యులెవరినీ వదిలేదే లేదని హెచ్చరించారు. ఇంతకు తెలంగాణలో ఏం జరుగుతుంది? ప్రభుత్వ వ్యతిరేకత ప్రేరేపితమేనా? సర్కారుకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందనే మంత్రి మాటలో వాస్తవం ఎంత? పాలన సరిగా ఉన్నా ప్రతిపక్షాలే బద్నాం చేస్తున్నాయా? ఇదే అంశం గురించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో తీసుకునేటటువంటి ఏ నిర్ణయాలైనా సరే ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా మారుతున్నాయి. దీన్ని బీఆర్ఎస్ అయితే మాత్రం అస్త్ర శస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. ఓ పక్క హైడ్రా అవ్వచ్చు, లేకపోతే మూసీ ప్రక్షాళన అవ్వచ్చు, మరో పక్క ఈ అభివృద్ధి పేరుతోటి ఫ్యాక్టరీలు భూసేకరణ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇథనాల్ పరిశ్రమ అవ్వచ్చు, ఇలా ఒక్కొక్కటి ప్రభుత్వానికి వ్యతిరేకతే వస్తుంది. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడైతే మాత్రం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అంశం కూడా చర్చనీయాంశమైంది. విద్యార్థులు కొంతమంది చనిపోతున్నారు. మరోపక్క హైకోర్టు కూడా అక్షంతలు వేసినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. అంటే విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా అనే విధంగా. ఓ పక్క మాత్రం 1వ తారీఖే మేము జీతాలు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క అందుకే ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేశాం, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనక కుట్ర కోణం ఉందని చెప్పేసి గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ మంత్రి సీతక్క అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని మరోపక్క ఇథనాల్ పరిశ్రమ ఏదైతే ఉందో అది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించిందని చెప్పేసి ఆమె చెప్పడం, ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశం. ఇదే అంశాల గురించి ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు, టీపీసీ స్పోక్ పర్సన్, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు, మళ్ళీ పొలిటికల్ అనలిస్ట్ మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తానికి అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటి ప్రభుత్వం అయితే మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్క ప్రాజెక్టులు తీసుకుంటుంది, అది మాత్రం వాళ్ళకి వ్యతిరేకత అవుతుంది అనుకోవచ్చా? లేకపోతే బీఆర్ఎస్ ప్రమేయంతో, బీఆర్ఎస్ కుట్ర కోణంతో జరుగుతున్నటువంటి అది ఒక ప్రయత్నం అనుకోవాలా? మంత్రి సీతక్క వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? లేకపోతే దాన్ని రాజకీయ కోణాల్లో చూడాలా? ఏ విధంగా చూడొచ్చు అంటారు విద్యాసాగర్ గారు? కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా గానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏ పని చేసినా గానీ గత ప్రభుత్వాల తప్పిదాలు అని చెప్పడం పనిచేస్తారు. సంవత్సరం కావస్తుంది, అభివృద్ధి చేసిన వాళ్ళు మీరు 1వ తారీఖు నుంచి 9 దాకా విజయోత్సవాలు చేసుకుంటాం అంటారు. అలాంటిది వాళ్ళు ఏ పని చేసినా గానీ బీఆర్ఎస్ గత ప్రభుత్వం అనేది లేకుండా వాళ్ళు ఏ ప్రసంగం లేదు, ఏ పని లేదు. అంటే ఇది పూర్తిగా వాళ్ళ శాతగాంతనం. ఎందుకంటే విద్యార్థులు తినాలే, మంచిగా ఉండాలని కేసీఆర్ గారు సన్న బియ్యం తోటి రూపాయకు కేజీ సన్న బియ్యం ఇచ్చి 1500 రూపాయలు, 1200 నుంచి 1500 రూపాయలు ఓన్లీ కూరలకు, కూరగాయలకు, నూనెలకు ఇచ్చి ఉన్న పిల్లలు ఈ రోజు బాలలే రేపటి పౌరులు అనే విధంగా కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వంలో వారికి మంచి తిండి. ఇంతకుముందు ఏమైనా హాస్టళ్లలో ముక్కిపోయినా బియ్యం ఉండేది, అలా పురుగులు ఉండేది. ఒక 2 పూటలు అన్నం పెడితే 3వ పూట కూడా అన్నమే పెట్టేది, ఏ కూరలు మంచిగా ఉండేది కాదు. అట్లాంటివి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు మంచి తిండి తినాలని ఓన్లీ రూపాయి కిలో బియ్యం, సన్న బియ్యం ఇస్తూ మంచి తిండి టిఫిన్స్, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు కిచిడి, ఎగ్స్, చికెన్. ఇంతకుముందు ఇట్లా లేకుంటుండే. ఇట్లాంటి తిండి, పాలు ఇట్లాంటి ఇచ్చి కేసీఆర్ గారు పిల్లలకు భోజనం పెడితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సంవత్సరం కావస్తున్న వాళ్ళకు
భోజనం పెట్టుడు చేతగాక గత ప్రభుత్వం ఇట్లా చేసింది, ఇందులో కలిసిపోయిర్రు, వాళ్ళు కల్తీ చేస్తుర్రు. కల్తీ చేయాల్సిన అవసరం ఎందుకుంటదండి? పిల్లగాళ్ళకు మంచి తిండి పెట్టాలన్న ఆలోచన కేసీఆర్ గారికి వచ్చింది. ఇంతకుముందు టిఆర్ఎస్ గత ప్రభుత్వం కంటే ఎంత మంచిగా పెట్టింది, ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గాని, గిరిజన హాస్టల్ గాని, బీసీ హాస్టల్ గాని, మీరు ఏ హాస్టల్కి వెళ్ళి విద్యార్థులు పూర్వ విద్యార్థులు అడిగినా ఇప్పుడు ఉన్న విద్యార్థులు అడిగినా చెప్తారు. గతంలో టిఆర్ఎస్ కంటే ముందు భోజనాలు ఎట్లున్నాయి, ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎట్లా భోజనాలు పెడుతున్నారు అనేది చిత్తశుద్ధితో పెట్టే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కానీ వీళ్ళు శాఖగాక ప్రతి ఒక్కటి 1 year అయినా కానీ గత ప్రభుత్వాల తప్పిదం అనే నెట్టుకుంటూ వస్తున్నారు తప్ప అందులో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎట్లా పెట్టాలని చిత్తశుద్ధి కరువైందంటారు. చిత్తశుద్ధి కరువైందంటారు. లేదు, చిత్తశుద్ధి లేదు. వాళ్ళకు పర్యవేక్షణ లోపం ఉన్నది. ఏం జరుగుతుందో తెలుస్తలేదు. అధికారుల మధ్య సమన్వయం విద్యాసాగర్ గారు, అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఇంతకు అధికారులు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ గాని, కవిత గాని ఎస్ఎస్టీ కమిషన్ మేము ఉన్నప్పుడు కమిషన్ కూడా అక్కడ పిల్లలతో మేము భోజనం చేసేది. సడన్ గా వెళ్ళేది మేము ఎట్లా జరుగుతుంది ఏందనేది తనిఖీలు చేసినాం. కానీ అది లోపించింది. పిల్లలకు తిండి పెట్టాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎంతసేపు ఎవరు ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి ఎవరు తీసేయాలి, కొత్త ముఖ్యమంత్రి ఎవరు కావాలి, మంత్రులు ఎవరు కావాలి, ఉన్నదాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, మనం ఎట్లా ఉన్న దోసుకోవాలనే ఉద్దేశం తప్ప ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి లేదు. ఈ రంగంగా ఏ రంగాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో ప్రభుత్వం విఫలమైంది. మీరు రైతులు తీసుకోండి, విద్యార్థులు తీసుకోండి, ఉద్యోగస్తులు తీసుకోండి, మహిళలు తీసుకోండి, ఎవరిని తీసుకున్నా కానీ అసమ్మతి అనేది ఎందుకు వేసినా ఒక్కసారి ఓటేసి మోసపోయినాం కదా అని ప్రజలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని ఆలోచిస్తున్నారు. రైట్ విద్యాసాగర్ గారు, ఒక్క నిమిషం. గడ్డం శ్రీనివాస్ గారు, డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు, టీపీసీ స్పోక్ పర్సన్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే రవి గారు. నమస్తే అండి. ఏంటి అధికారుల సమన్వయ లోపమా, లేకపోతే ఏంటి రాజకీయ నాయకుల యొక్క పర్యవేక్షణ లేకపోవటమా, ఏంటి మంత్రుల కోసం లేకపోతే ఈ యొక్క పదవుల కోసం తాపత్రయపడటం వల్ల, లేకపోతే ఏంటి ఈ విద్యా వ్యవస్థలో అవ్వచ్చు, లేకపోతే ప్రతి వ్యవస్థలో కూడా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా అని చెప్తారు. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు, కానీ సంవత్సరం అవుతుంది, ఏ వ్యవస్థ ఎక్కడుంది, కొంచెం గాడిలో పడే వరకు కొంత సమయం కావాలని చెప్పేసి ఓ పక్క బీఆర్ఎస్ చెప్పినటువంటి అంశాన్ని చూస్తాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఏ అంశం తీసుకున్నా సరే అది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఉదాహరణకు మీరు హైడ్రా తీసుకోండి, లేకపోతే మూసీ నది ప్రక్షాళన తీసుకోండి, ఫార్మాసిటీ తీసుకోండి, మరోపక్క కులగాలన తీసుకోండి, ఇప్పుడు ఆ ఇథనాల్ పరిశ్రమ అవ్వచ్చు, ఇప్పుడు గురుకులాల వంతు వచ్చింది, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు, ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ మాత్రం పర్యవేక్షణ లోపమా, లేకపోతే ఏంటి, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఫుడ్ పాయిజన్ అవుతుంది, విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. ఇంత తీవ్ర స్థాయిలో ఉండడానికి గల కారణాలు ఏంటి? అదే గడ్డం శ్రీనివాస్ గారు. రవి గారు వినిపిస్తుందండి? రవి గారు చెప్పండి. జనరల్ గా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఇట్లనే ఉంటాయి. వాళ్ళకు అది కామన్ రాజకీయాల్లో. ఇప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా ప్రజలకు మేలు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు అనేది అది అవాస్తవం. అది ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీయే సంక్షేమానికి మొదటి నుంచి కూడా, మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ ప్రభుత్వాలు నడిపిన చరిత్ర మనకు అందరికి తెలిసినదే, చూసినదే, దాంట్లో ఏం లేదు. మేము అనుకున్నట్టు సరే ముఖ్యమంత్రి లేకపోవడం అనేది విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ అందరు కూడా కొద్దిగా అంటే మేము ఇంకా కొద్దిగా మంత్రులు వచ్చేది ఉంది వాస్తవంగా. ఆ మంత్రులు వచ్చినాక వాళ్ళు విధుల్లో ఆ శాఖల్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేయడం జరుగుతుంది, దాంట్లో ఏం లేదు. మేము అనుకున్న ఇప్పుడు ఈ మంత్రి గారు అన్నట్టు, సీతక్క గారు అన్నట్టు అయితే వరుసగా ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది కూడా అది కొద్దిగా విచారం వ్యక్తం చేసినటువంటి చనిపోవడం అనేది చాలా అందరికీ కూడా బాధ. రైట్ గడ్డం శ్రీనివాస్ గారు, మొత్తం గురుకులాల్లో అయితే మాత్రం ఫుడ్ పాయిజన్ తోటి, అలాగే మిడ్ డే మీల్స్ లో కూడా చాలా ఫుడ్ పాయిజన్ తోని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతుంది. వారం రోజుల వ్యవధిలోనే 2 చోట్ల విద్యార్థులు, మరోపక్క మృత్యు ఘోష కూడా మనం విన్నాము. ఒక పక్క హైకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి అంశాలు. దీనిపై రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా
దీన్ని అయితే మందలించారు, సీరియస్ తీసుకున్నారు. ఇట్లాంటి ఘటనలు అయితే మళ్ళీ పునరావృతం కాకూడదని హెచ్చరించారు. మొత్తానికి ఈ వ్యవహారం అయితే మాత్రం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీని వెనక కుట్ర కోణం ఉందని చెప్పేసి మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం, అలాగే ఇథనాల్ పరిశ్రమ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ది అని చెప్పేసి ఆమె చెప్పడం, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ వార్తల్లో నిలిచాయి. ఇక శ్రీనివాస్ గారు మధ్యలోనే ఆఫ్ చేశారు. శ్రీనివాస్ గారు. రవి గారు, నేను చెప్పేది ఏంటంటే ఈ అదే గత 10 సంవత్సరాలలో వ్యవస్థలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు చేతులకు ఇవ్వడము, కాంట్రాక్టర్లు, అవుట్ సోర్సింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఎవరు మన గురుకులాల సెక్రటరీ ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ఆధ్వర్యంలో కూడా కొంత మంచి చేసినట్టు చేసి ఎక్కువగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకు కాంట్రాక్టర్లు ఇవ్వడం లాంటివి, క్యాటరింగ్ వ్యవస్థ. రైట్, అది క్యాటరింగ్ ఇచ్చారా లేకపోతే ఓను సొంత నిధులు సమకూర్చారా లేకపోతే బీఆర్ఎస్ ఏ విధంగా చేసిందా? 10 సంవత్సరాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల్లోనే ఇన్ని ఇబ్బందులు గల కారణాలు ఏంటి? ఇగో రవి గారు, గతంలో కూడా గత 10 సంవత్సరాల్లో కూడా ఇదే గురుకులలో విద్యార్థులు చనిపోవడం జరిగింది, ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది, హాస్పిటలైజ్ కావడం జరిగింది. రకరకాలుగా మనం చూసినాము. గీడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే హాస్టల్లో గిడ జరుగుతుంది అనేది అవాస్తవం. 100% అది తప్పది. అయితే శ్రీనివాస్ గారు, దీని వెనక రాజకీయ కుట్ర ఉందంటారా? గిట్టన వాళ్ళు చేశారా లేకపోతే అంటే ఫుడ్ పాయిజన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, రాజకీయంగా ఎంత కుట్ర చేస్తారా బీఆర్ఎస్? నేను ఏమంటున్నా, టిఆర్ఎస్ ఆ కుటుంబ పార్టీ, అది ప్రజల పార్టీ కాదు, అది క్లియర్ గాని ఆ కుటుంబ పార్టీ ఏం చేస్తుందంటే అది అంటే మేమేమంటున్నాం, మా మంత్రి గారు అన్నదానికంటే వరుసగా జరగడం వలన అది వాస్తవము అవాస్తవము నిజంగా రియాలిటీ ఎవరు ఎట్లా దాని మీద కూడా అనుమానాలు అయితే ఉన్నాయంటారు. అనుమానాలు అంటే వరుసగా సంఘటనలు జరుగుతున్నటువంటి అనుమానాలకు తావిస్తుంది. అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎవరైనా ఉన్నా దాని మీద యాక్షన్ ఉంటది. ఫుల్ ఫ్లెడ్జ్ గా దాని మీద ఎంక్వైరీ చేస్తాము. దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శిక్షించబడతారు, పనిష్మెంట్ ఉంటది. నేను ఎందుకు చెప్తున్నంటే ఇవన్నీ లోపాలు ఉన్నాయి. రవి గారు, అక్కడ ఉన్నటువంటి దాదాపుగా యావరేజ్ గా ఒక 1000 స్కూల్ తీసుకుంటే 600 స్కూల్ కూడా మొత్తం ప్రైవేట్ బిల్డింగ్లల్లా ఇరుకు రూమ్లల్లా వాటర్ సరిగ్గా లేదు, లెటర్లు సరిగ్గా లేదు. అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ ఇరుకు గదులలో ఒక అందరు కొక్కినట్టు ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి హైజీన్ అండ్ శానిటేషన్ వ్యవస్థ కూడా ఆ 100 మందిలో మెయింటైన్ చేయడం అనేది కూడా కొద్దిగా ఇబ్బందే. మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రతి కాన్స్టిట్యున్సీకి అందుకనే చెప్తున్నాము. మేము మండల్ లెవెల్లో కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయలు ఇస్తారు, మంచి పకడ్బందీగా నిర్మిస్తారు. అప్పుడు దాకా విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఫుడ్ పాయిజన్ అయిపోయే పరిస్థితి ఏంటి? పర్యవేక్షణ లోపమా లేకపోతే ఏంటి? మంత్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవటమా? అధికారులకు సరైనటువంటి వాళ్ళపై ఆజమాయిషీ లేకపోవటమా? మా మంత్రి గారు అన్నట్టు, ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఆ మంత్రులు అందరూ కూడా ఆ విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన ఎవరు ఎక్కడ లోపం జరిగింది అనేది కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తారు. దాంట్లో ఎట్లాంటి అనుమానాలకు తావులేదు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా అక్కడ ఫుడ్ అండ్ శానిటేషన్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి హెల్త్ అండ్ హైజీన్ కి సంబంధించినటువంటి వాటర్ వ్యవస్థకు సంబంధించినటువంటి అకామిడేషన్ కి సంబంధించిన ఫుడ్ సప్లైయింగ్ కూడా అక్కడ ఫుడ్ సప్లయర్స్ కూడా క్యాటరింగ్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ నాణ్యత ఉన్నది, ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా మంత్రులు రివ్యూ చేస్తారు. దానికి సంబంధించినటువంటి వ్యవస్థ బలంగా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లాంటి అనుమానాలు గాని అపనమ్మకాలు గాని అట్లాంటి అసలు విద్యా వ్యవస్థకు సాంఘిక సంక్షేమానికి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. ఏంటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మాత్రం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా ప్రజల్లో? దీన్ని బీఆర్ఎస్ అయితే మాత్రం అస్త్రశస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం. ఇప్పుడైతే మాత్రం గురుకుల పాఠశాలలు అవ్వచ్చు, లేకపోతే మిడ్ డే మీల్స్ అవ్వచ్చు, ఇవైతే మాత్రం పాయిజన్ అయ్యి చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు, హాస్పిటల్ పాలవుతున్నారు. వారంలోనే
ఒకే విద్యాలయంలో అయితే మాత్రం 2 సార్లు ఈ ఘటన జరిగింది. దీనిపై అయితే మాత్రం ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నారు. కమిటీలు వేస్తా అన్నారు. మరోపక్క కలెక్టర్ ఆధ్వర్యంలో 15 రోజులకు ఒకసారి పర్యవేక్షణ ఉండాలన్నారు. మరోపక్క ప్రధానోపాధ్యాయులు అక్కడ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలి. రకరకాలైనటువంటి అంశాలు ఇవాళ తెరపైకి వచ్చినాయి. సీతకు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని వెనక కుట్రకోణం ఉందా, ఆ విధంగా గనక ఉంటే మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకుంటా ఏ విధంగా చూడొచ్చు అంటారు? రామ్మోహన్ రావు గారు. రవి గారు, మీకు, విద్యాసాగర్ గారికి, గడ్డం శ్రీనివాస్ గారికి, మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారాలు. బహిరంగ చర్చ ప్రమాణాలు ఎంత దిగజారుతున్నాయి అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఈ చర్చనే మనం ధ్వంసుంటా అంటే ధ్వంసుంటా అనుకొని ప్రజల ప్రాణాలు, పిల్లల ప్రాణాలు పోతుంటే వీళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు స్పష్టంగా చెప్తున్నాడు. నేను కొంచెం సీనియర్ జర్నలిస్ట్ గా, హాస్టల్ సందర్శకుడిగా, అట్లాగే స్కూల్లో నేను లయన్స్ క్రిస్టియన్ మేము అడల్ట్స్ అండ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. అన్ని స్కూల్ పోతుంటాను. మధ్యాహ్నం భోజనం పథకం మీద సర్వే కూడా చేశాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు తప్పుకు తప్పు ఒప్పు కాదు. గతంలో జరిగిన కాంగ్రెస్ వాళ్ళు అంటే అంతకన్నా అధ్వానం లేదు. గవర్నమెంట్ ఎవరు ఉంటే వాడిని విమర్శిస్తారు. అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు ఎన్నున్నారు. గతంలో మొదటి సంవత్సరం అంతా సమైక్య పాలకుల మీద టీఆర్ఎస్ వాళ్ళు విమర్శించుకుంటూ వచ్చాం. అంతా ప్రతి నెపం, మన ఇంట్లో మన పిల్లలు చదవకపోయినా, వాడి పెళ్ళ మన కాపురాలు రాకపోయినా సమైక్య పాలకులు అన్నారు. అదే వీళ్ళు పోతున్నారు. ఈ మాట అంటున్నారు. పరిచయంగా ఉంది అసలు ఎందుకంటే పరిష పదజాలం వాడొద్దని ఎంతైనా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భావోద్వేగం అంటే ఏంటంటే హైకోర్టు నిన్న అన్నది, నేను 3 రోజుల నుంచి మాట్లాడుతున్నాను దీన్ని. హైకోర్టు అడిగిన ప్రశ్న నేను న్యాయవాదిగా 3 రోజుల నుంచి అడుగుతున్నాడు. ఇది అన్ని పార్టీలను అడుగుతున్నాను. మీకు బాధ్యత లేదా? మీ పిల్లలు కాదా? అంటే ఎవరికి పుట్టిన పిల్లవరా అంటే ఎక్కెక్కి పడి ఏడ్చిండాడు. తెలంగాణలో సామెతకి పాడే అంటే అట్లా ఉన్న పరిస్థితి. పిల్లల ప్రాణాలు పోతుంటే వీళ్ళు చలి కాచుకుంటున్నారు, రాజకీయ చలి కాచుకుంటున్నారు. సీతక్క ఆరోపణ తప్పు, చాలా తప్పు అంటున్నారు సీతక్క ఆరోపణ. ఎందుకంటే టీఆర్ఎస్ సమర్థించిన కాదు. సీతక్క గారు ఆరోపణ చేస్తే అంటే ఒక్కొక్కడు పోయి టీఆర్ఎస్ కార్యకర్తలు పోయి అన్నాళ్ళ విషయం కల్పిస్తున్నారా? అదే మాగునూరు స్కూల్కే పోయి వస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే వాళ్ళకి తప్పని వీళ్ళు, వీళ్ళకి తప్పని వీళ్ళు పూర్తిగా సమాజానికి ద్రోహం చేస్తున్నాయి రాజకీయ పార్టీలని. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను పరిష్కారం అయిపోతాను సార్. సమస్య బాగుంది, వాళ్ళు తెచ్చుకుంటారు, నాకు సంబంధం లేదు. కానీ వీటి పరిష్కారం అయిపోదాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫోన్ వచ్చింది. ఎవరైనా ఒక్కరన్నా, నేను రాజకీయ పార్టీ ఛాలెంజ్ చేస్తున్నాను, 1 నుంచి 5వ తరగతి పిల్లలకు భోజనం పెట్టే పైసలు ఎవరు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు? 6 నుంచి 8 దాకా ఎవరు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు? 9, 10కి ఎవరు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు? ఒక్కరు చెప్పానంటే నాకు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అందరూ. సార్ మెస్ బిల్లు పెంచుతున్నాం కదా. రైట్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. విద్యాసాగర్ శ్రీనివాస్ గారు, మీకు నాకు పరిచయం చెప్తాను. ఒక్క మాట చెప్తాను. ఎంత ఇస్తున్నారు? వీటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే మధ్యాహ్న భోజనం పథకం వేరు, హాస్టల్ వేరు. 2 జరిగినాయి. ఇప్పుడు మధ్యాహ్న భోజనం పథకంలో చచ్చిపోతున్నారు, హాస్టల్ చచ్చిపోతున్నారు. ఆదిలాబాద్ శైలజ అమ్మాయి చనిపోయింది. ఏమంటున్నా అంటే పరిష్కారం వైపు పోదాం. సమస్య అందరికి చెప్తుంది, ఏం కదా సమస్య ముందట్టున్నది. మీరు కొట్టుకొని ప్రజల సమస్యను దృష్టి మళ్లించకండి. ఈ 9-10 నెలలు జరుగుతుంది. అదే వరుసగా మేడిగడ్డ కుంభకోణం నుంచి మొదలు పెడితే, కుంగుబాటి నుంచి మొదలు పెడితే ఒకటి వెనుక ఒకటి మా 6-10 చేయడం వెనుక కూడా 10 నెలల్లో 10 సమస్యలు వచ్చినా ముందుకు పోయింది. 11ది ఇప్పుడు ఇది వచ్చింది. ఈ 11 దాని పట్ల మిగతా అన్ని పక్కన పోయింది. రాజకీయ ఆరోపణలు వాళ్ళు ఏమని చేసుకోండి. మనలాంటి సామాజికవేత్తలు ఆలోచించేందంటే దీనికి పరిష్కారం ఉందా లేదా? రెండే ఉన్నాయి. మనిషి సృష్టించుకున్న సమస్యలకు రెండింటికే పరిష్కారం లేదు, అన్నిటికీ ఉంటాయి. మానవ సృష్టికి 1 వార్ధక్యము, 2 మరణం. ఈ 2 ఎవరు తప్పించలేరు. కానీ ఇటువంటి చిన్న సమస్యను కూడా వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వాలు, ఆ పాతలు కావచ్చు, ఇవాళ కావచ్చు, వీళ్ళు ఒక 3,000 కోట్ల రూపాయలు అదనంగా మొత్తం కేంద్రం రాష్ట్రం కలిపి భరిస్తే నాణ్యమైన భోజనం పెట్టవచ్చు కదా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు జిహెచ్ఎంసీ పని కాదు, జిహెచ్ఎంసీ భోజనం సరైనది కాదు. భోజనం అనేది కాదు, వాడు చేయాల్సింది రోడ్లు బాగా చేయాలి, లైట్లు బాగా చేయాలి, చెత్త తీసుకుపోవాలి. ఇవి గుర్తు బాగా వాళ్ళు మున్సిపాలిటీ ఏ పని ఉచిత అన్నం చెప్పడం కాదు. నేను కాదు ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే లేబర్ తింటున్నారు, చాలా మంచి పాపం పేదలు కూడా తింటున్నారు, మధ్యతరగతి తింటున్నారు, పోయి అది కాదంటలేదు. కానీ పని అది కాదు. అసలు జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ చేయాల్సిన పని అది. కానీ 5 రూపాయల భోజనం ఎంత తీసుకుంటున్నానంటే, గతంలో జానారెడ్డి గారు కూడా ఆఫీసులు గాంధీ భవన్ తెప్పించుకుని బ్రహ్మాండంగా ఉంది 5 రూపాయల భోజనం అన్నారు. ఎందుకు వచ్చింది తెలుసా? 5 రూపాయల భోజనం ఎందుకు మంచిగా ఉందంటే, 5 రూపాయల భోజనానికి 17.5 రూపాయలు, ఇప్పుడే 22 రూపాయలు చెల్లిస్తుంది గవర్నమెంట్. ఏది? ప్రతిమ సంస్థలకు. వాళ్ళు సేవాభావ దృక్పథంతో కొంత కలిసి వాళ్ళు అక్కడ 5 రూపాయల భోజనం అందిస్తున్నారు. మిగతా పైసలంతా రియంబర్స్మెంట్ ప్రభుత్వం అంటే మున్సిపాలిటీ డబ్బులు, అవి మున్సిపాలిటీ వాళ్ళు రియంబర్స్ చేస్తారు, కార్పొరేషన్ వాళ్ళు. అట్లనే ఇప్పుడు ఇవాళ 1 నుంచి 5వ తరగతికి 6 రూపాయల 49 పైసలు గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
60% ఇస్తుంది డబ్బులు, ఈ మన రాష్ట్ర ప్రభుత్వం 40 పెట్టుకుంటది. అట్లా మొత్తం మీద 9 రూపాయల లోపే అన్ని కూడా పెంచారు. గత గారితో నొక్కిపిస్తున్నారు, పెంచారు. ఇప్పుడు ఎంత పెంచింది తెలుసా సార్? 75 పైసలు, ₹9, ₹16. ఏంటిది చెప్తున్నారు వీళ్ళందరికీ? ఏమంటున్నారు అంటే సార్ అసలు పరిష్కారాలు చెప్తాం, 3 పరిష్కారాలు మేము. ఎందుకంటే అక్షయ ఫౌండేషన్, గాంధీ ఫౌండేషన్ ద్వారా ఆహారం ఎట్లా అందో చూడండి. ఇప్పుడు ఆరోగ్యకరమైన చర్చ కావాలి కానీ వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటే సాధించారు, పనికిరాని చర్చ అవుతారు. మీరేమన్నా ఏంటంటే అక్షయ ఫౌండేషన్, గాంధీ ఫౌండేషన్ పూర్తిగా 5,000 మందికి, మీరు ఎప్పుడైనా మన వీడియో వాళ్ళు పంపించండి, మనకు స్పెషల్ ఎపిసోడ్ చేయండి. ప్రపంచంలో 5,000 మందికి 2 గంటల్లో వంట అవుతుంది. 5,000 మందికి 2 గంటల్లో వంట. అంత ఆధునికమైన కిచెన్లు వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జోగిపేట ఆ నారాయణఖేడ్ వరకు, అంటే నేను ఆ రూట్స్ చూశాను కనుక చెప్తున్నాను. వాళ్ళు ఉదయము అంటే మన మధ్యాహ్నం భోజనం కదా వాళ్ళకు, సరిగ్గా అక్కడ దాకా వెహికల్స్ వెళ్తాయి, ఆహారం వేడిగా వడ్డిస్తున్నారు, మళ్ళీ సాయంత్రానికి రిటర్న్ తెచ్చుకుంటున్నారు. మరి ఆ పని వాళ్ళు వీళ్ళు చేయొచ్చు కదా. అంటే ఏ కిచెన్ దానికి ఏ వంట కానీ, అంటే ఇప్పుడు వంట వాళ్ళు స్ట్రైక్ చేస్తారండి, ఎక్కడికక్కడ వంట వంటి ఇట్లా ఉంటది. సెంట్రల్ కిచెన్ సిస్టమ్ పెట్టి అన్ని స్కూళ్లకు మధ్యాహ్న భోజనం ఒకే దగ్గర నుంచి అందించవచ్చు. అది ప్రభుత్వం ఒక్కసారి పెట్టుబడి పరిష్కారం. ఒకటి నెంబర్ 1 హాస్టల్ ఇంకా మంచిది. హాస్టల్ ఎంత మంచిది అంటే హాస్టల్ గురుకుల హాస్టల్ అవన్నీ కలిపి దాదాపు వేల సంఖ్యలో వచ్చినాయి, వందలు పోయినాయి, వేల సంఖ్యలో వచ్చినాయి కదా. ఈ వేల సంఖ్యల హాస్టల్ కు అక్కడే అంటే ఒక 4-5 హాస్టల్ ఒక జిల్లాకు సెంట్రల్ కిచెన్ పెట్టి డైరెక్ట్ గా అందించవచ్చు కదా. అప్పుడు ఏం చేస్తారంటే స్వచ్ఛంద సంస్థలు కనుక పనిచేస్తుంటే అదనంగా వీళ్ళు కొన్ని ఆహార పదార్థాలు పెడతారు. మీరు ఒక సర్వే చేయండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైనా పుట్టినరోజుకి అరటి పండు ఇస్తే అరటి పండు పెడుతున్నారు, ఎవరైనా పుట్టినరోజు స్వీట్ ఇస్తే స్వీట్ పెడుతున్నారు. ఈ కాంట్రాక్టర్లకు ఇస్తే కాంట్రాక్టర్లు ఈ ఇందులో అవినీతి ఎంత ఉందంటే, ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాదు, ఏ ప్రభుత్వం అయినా కూడా ₹6.40 భోజనం పెట్టమంటే కాంట్రాక్టర్ ధర్మదాత కాదు, ధర్మం కోసం పనిచేస్తాడు. కాంట్రాక్టర్ డబ్బులు వెళ్తుంటాడు కదా, నీళ్ళ కారు పోస్తాడు, ఇది చేస్తాడు. నేను గమనించి 4 రోజుల నుంచి స్కూల్ తిరుగుతున్నాం రవి గారు, క్షేత్రసేవ జరుగుతుంది చెప్తారు. కుళ్ళిపోయిన టమాటాలు వాడుతున్నారు, కుళ్ళిపోయిన కోడిగుడ్లు వాడుతున్నారు. ఇంకొకటి కూడా నేను ఈ విషయం మీద మన ఫుడ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే, కొన్ని కూరగాయలు కొన్ని ఆహార పదార్థాలు 3-4 గంటల కన్నా ఎక్కువ ఉన్నాయి సార్. ఉదాహరణ మనకు ఆలుగడ్డ ఉంటుంది సార్, ఆలుగడ్డ వండిన 4 గంటల్లో మాక్సిమం వాడాలి. వాడుతున్నామా? అట్లాగే పదార్థాలు ఇప్పుడు మనకు పాత పద్యం ఉంది, ఆత్మశుద్ధి లేని శివపూజలు, అది ఎలా భాండ శుద్ధి లేని పాకమేనా అని ఇవాళ చెప్పింది విషయం ఏమైనా చెప్పకుండా ఉంది. భాండ శుద్ధి లేకుండా పాకం వండితే ఏమైతుంది? కానీ రామ్మోహన్ రావు గారు మీరు ఒక మంచి సూచన చేశారు. కానీ ఇది ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినా సరే, ఈ ప్రభుత్వం కాదు ఎప్పుడు చేసినా సరే, ఇంకోటి ఏంటంటే ఎక్కడో చాట ఈ లోపభూయిష్టం అవ్వటం, లేకపోతే రకరకాల పారిశుద్ధ్య లోపం అవ్వచ్చు, ఎక్కడో చాట జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉండే అవకాశం ఉందా? లేకపోతే ఎవరైనా దత్తత తీసుకొని విద్యాలయాలను ఏమన్నా చేసుకుంటే, ఆ విధంగా ఏమన్నా ఆలోచన చేస్తే ఏమన్నా కొంచెం సమన్వయాలు తోటి ఏమన్నా చేయొచ్చు అంటారా? అదే చెప్తున్నాడు. ఇప్పుడు అలా మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తే కష్టమైంది. చారిటీ సంస్థలు నేను చెప్పిన అక్షయ ఫౌండేషన్, నాంది ఉన్నది, మనకు ఇవన్నీ ఉన్నాయి కదా, మనకు ఇంకా 2-3 ఉన్నాయి సార్. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకు అదనంగా వాళ్ళు డొనేషన్ చేసి మంచి ఆహారాన్ని ఇప్పుడు అందిస్తున్నారు. నేను ప్రత్యక్ష సాక్ష్యం చూపెడతా. కొన్ని మధ్యాహ్న భోజనం స్కూల్ అక్కడ మరణాలు సంభవిస్తలేవు కదా, ఒకే స్కూల్లో 3 సార్లు జరుగుతుంటే ప్రభుత్వం గడ్డి పెడుతుంది, ఏం చేస్తుంది చెప్పండి? నాకు ఆవేదన. మీరు అన్న పాయింట్ ఒకటి బాగుంది, కానీ ఇన్ని రోజులు మనకి ₹5 మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఎక్కడా కూడా ₹5 భోజనం వికటించి ఇబ్బంది పడ్డారు, లేకపోతే పాయిజన్ అయిన సందర్భాలు లేవు. ఎందుకైంది అంటే ఇక్కడ ఏమైంది సార్, ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు ఎక్కడికక్కడ వంట చేయడం వల్ల మీరు అన్ని కిచెన్, స్కూల్ కిచెన్ చూసి వచ్చిన మళ్ళీ పాత్రలు ఉన్నాయి, పడుతున్నాయి. అంటే ఏ కిచెన్, మీరు స్టార్ హోటల్ కిచెన్ కూడా అట్లే ఉంది. మనం చూసాం కదా, ఆహార పదార్థాలు తనిఖీ చేస్తే పెద్ద హోటల్ నాశనం అయిపోయింది, కుళ్ళిన మాంసం అని ప్రజలు పెడుతున్నారు. ఇక్కడ ఇంకొక సూచన ముగిస్తాను సార్, మిగతా వాళ్ళ మిత్రులకు అవకాశం ఉండాలి కదా. నేను ఒక మాట అంటున్నాను. ఒకటేమో చారిటీ ట్రస్ట్ లకు అప్పచెప్పాలి. రెండోది ఏంటి అంటే, గతంలో మన హాస్టల్ నిద్ర చేశారు టిఆర్ఎస్ వాళ్ళు. గతంలో హాస్టల్ నిద్ర ఉండే మంత్రులు చేసేవాళ్ళు, కలెక్షన్ చేసేవాళ్ళు. ఏడాదిలా పాలన పక్కన పెట్టి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు మీరు చేసుకుంటారు తప్ప ఇంకోటి చేస్తారే అంటున్నాను. ఈ ఏడాదిలో చేస్తుంది అంటే ఇప్పటికైనా సరే హాస్టల్ను సందర్శిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు నిన్న తిరిగారు, మిగతా మంత్రులు తిరుగుతున్నారు. సీఎం సీరియస్ అయ్యేదాకా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అందుకని నేనేమంటున్నాను, విద్యా శాఖ అధికారి, హైకోర్టు అన్నమాట మొన్ననే చెప్పినాను, విద్యాశాఖ అధికారులు ఇప్పుడు చిన్నవాడిని బలి చేయకండి.
టీచర్ నో లేకుండా క్లర్క్ నో కాదు, అవును కలెక్టర్ సస్పెండ్ చేయండి మొట్టమొదటి, Right. డిఓని సస్పెండ్ చేయండి మొట్టమొదటి, Right. అప్పుడు దానికి వస్తారు వీళ్ళు. Right. చిన్న తప్పుకు చిన్నవాడి చేస్తే లాభం, పెద్దవాడిని కొట్టాలి, అప్పుడు సాధ్యమవుతుంది. తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఈ మరణాలన్నిటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. Right. వాళ్ళు పిల్లలు సార్, మన పిల్లలు సార్, నా ఉద్దేశం ఏంటంటే, ఓ పిల్లగాడు చచ్చిపోయి మన ఇంట్లో చచ్చిపోతే ఎట్లుంటుండే, అవునవును వీళ్ళకి అర్థమైతలేదు. కానీ వీళ్ళు ఎంతసేపు వాళ్ళు చేసి మీరు చేసినట్టున్నారు, కానీ పిల్లలు చచ్చిపోతున్నారు కదా, పిల్లలాగా రాలిపోతున్నారు కదా, వాళ్ళ గురించి కనీసం ఆవేదన ఉందా వీళ్ళకి లేదంటున్నారు. రైట్ రైట్ విద్యాసాగర్ గారు, ఏంటి రేపటి భావి భారత పౌరులు అంటే తెలంగాణలో వాళ్ళ విద్యార్థులు అట్లా ఏదో ఉన్నత శిఖరాల్లో అధిరోహించాల్సినటువంటి ఆ పౌరులు ఈ విధంగా ఆ గురుకుల పాఠశాలలో ఈ విధమైన ఇబ్బందులు పట్టడానికి గల కారణాలు నిజంగా ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్లు స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పాలా లేకపోతే ఏంటి, ఏ విధంగా చేయాలంటారు? స్వచ్ఛంద సంస్థలు ఇది 5 రూపాయల భోజనం సార్ చెప్పి రామ్మోహన్ గారు కరెక్టే, కాకపోతే గురుకులాలలో అట్లా పెట్టడం సాధ్యపడదు. మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించి సార్ చెప్పినట్టు చేయొచ్చు. ఒక ప్లేట్ లో భోజనం తయారు చేసుకొని 5 రూపాయల భోజనం వాళ్ళు కూడా అదే చేస్తారు. స్వచ్ఛంద సంస్థ వారు పక్కనే వంటలని తయారు చేసి వారు టయానికి పంపిస్తారు అక్కడికి. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి పనికొస్తుంది సార్ చెప్పిన సూచన. కానీ గురుకులాలలో ఇప్పుడు హాస్టళ్లలో అంటే కష్టమవుతుంది, ఎందుకంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉండాలి, టిఫిన్స్ ఉంటాయి, రకరకాల టిఫిన్స్ ఉంటాయి, లంచ్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, డిన్నర్ ఉంటాయి. కాబట్టి అక్కడ సాధ్యపడదు. కానీ పర్యవేక్షణ అనేది లోపించింది. ఇంతకుముందు సార్ చెప్పారు, నేను ఒక SST కమిషన్ మెంబర్ గా ఉన్నప్పుడు మేము పీజీ కమిషన్ వల్ల మా కమిషన్లు అన్ని మేము ప్రతి ఒక్క హాస్టల్లో తిరిగినాం. దాదాపు వారానికి 1-2 హాస్టల్ మేము వాళ్ళకి చెప్పకుండా వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సాధ్యమైనంత మేము పోయినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ చేసేది. మేము ఒక ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట పోయినప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యే వారు, సంగారెడ్డి పోయినప్పుడు అక్కడ ఎమ్మెల్యే వారు ఇన్వాల్వ్ చేసి అక్కడ వాళ్ళతో కలిసి మేము భోజనం చేసేది. అట్లా చేయడం వలన ఎప్పుడు ఏ ఇన్స్పెక్షన్ జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా భోజనాలు మంచిగా పెట్టిర్రు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు తెలంగాణ కంటే ముందు హాస్టళ్లలో మెస్సు బిల్లులు అనేది 750 రూపాయలు మాత్రమే. అవును, ఆ 750 రూపాయలలో కూడా మళ్ళీ రైతుకు సపరేటు 22 రూపాయలు కేజీ రైస్ ఉండేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 1500 రూపాయలకు పెంచుతూ రైస్ కన్నా బియ్యం 1 రూపాయికే ఇచ్చిరండి. అట్లా ఇవ్వటం వల్ల నీకు టిఫిన్స్ పెట్టుడు, మంచి భోజనం పెట్టుడు అనేది సాధ్యమైంది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ మధ్యలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. కానీ అక్కడ పాటించేటప్పుడు విఫలమవుతుంది, పర్యవేక్షణ లోపిస్తుంది. అధికారులు ఎమ్మెల్యే అయిన వాళ్ళు అక్కడ లోకల్ అధికారులు అనేది ఏం చేస్తున్నది వారు పర్యవేక్షణ లోపల వల్ల జరుగుతుంది. ఇంతకుముందు తమ్ముడు గడ్డ శ్రీనివాస్ ఉన్నాడు, ఆ కాంగ్రెస్ ఇంతకుముందు ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, అతను తెలుసు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇంతకుముందు తిండి ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చినాక హాస్టల్లో తిండి ఎట్లా తమ్ముడు తెలుసు. దాన్ని పర్యవేక్షణ లోపల వల్ల తప్పిదాలు జరుగుతాయి తప్ప ఎవరిలో ఉద్దేశపూర్వకంగా మేము బదనం చేయాలని కాదు. ఎందుకంటే చిత్తశుద్ధి ఉండాలి. మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. రైట్ విద్యాసాగర్ గారు, RS ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. దీనిపై గురుకులాలపై ఉద్యమించాలి అంటే బీఆర్ఎస్ కు ఒక పాయింట్ దొరికింది కాబట్టి దీని ఒక ఉద్యమించాలనేటువంటి చేసింది. దీని కార్యాచరణ ఏంటి? అవును, RS ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడే, సెక్రటరీ ఉన్నప్పుడే ఈ గురుకులాలలో ఎట్లా భోజన వసతులు ఎట్లున్నదో కొంతవరకు ఆయన మెరుగు చేసిండు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న అమౌంట్ సరిపోవట్లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 750 రూపాయలు ఎట్లా సరిపోద్దని ఆయన ఆలోచించి దాన్ని 1 రూపాయికి బియ్యం ఇచ్చి మిగిలిన చేయడం వల్లనే RS ప్రవీణ్ కుమార్ గారు ఆయన సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన ఉన్న సాధ్యమైనంత హాస్టళ్లలో మార్పు తీసుకొచ్చారు. దాన్ని బట్టి బీసీ వాళ్ళు కూడా భట్టాచార్య సారు, భట్ మల్లయ్య సారు వాళ్ళంతా దీన్ని చూసి వేరే వేరే హాస్టల్ ఇంప్లిమెంట్ చేసి దానికి విద్యార్థులకు ఏ విధంగా పెట్టొచ్చు, ఓహో మంచిగా జరుగుతుంది, పర్యవేక్షణ మంచిగా జరుగుతుంది అనేది అక్కడ జరిగి విద్యార్థులు మంచి భోజనం చేసిరు. పర్యవేక్షణ లోపించింది. ఇప్పుడు తమిళ శ్రీనివాస్ చెప్పిండు, హాస్టల్ ఇరుకిరుకు గదులు ఉన్నాయి, వసతులు లేవు అన్నట్టు. సరే వసతులు లేవు, కొత్త బిల్లులు కట్టించడం కాదంటలేము, కానీ ఉన్నాం భోజనం మంచిగా ఉండి పెట్ట నీకైతే అది 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 నీకు ఆటంకం కాదు కదా. అంటే ఓన్లేదు ఆటంకం ఏంది, సాంబార్లో పురుగులు వచ్చినాయి, బొద్దింకలు వచ్చినాయి, చట్నీలో తెల్ల పురుగులు. అంటే ఈరోజు సార్ చెప్పినట్టు నువ్వు కూరగాయలు తెచ్చినావు, తెస్తే ఆ బాక్సులు వేస్తే అలా కొంత నీకు వేస్టేజ్ ఉంటుంది, అది తీసేయాలి. తీసేయకుండా కకృతి మొత్తం అందులో వాడటం వల్ల అది ఖరాబ్ అవుతుంది. అంటే నీకు శుభ్రత పాటిస్తలేరు, ఆడ శుభ్రత
శుభ్రత పాటిస్తే రాదు. ఖరాబైన కూరగాయలు తీసేయాలి. Right. ఏ ట్యాంక్ ఉండాలి? మధ్యాహ్నం మనం 12:30 భోజనం పెడుతున్నాం అంటే ఏ ట్యాంక్ స్టార్ట్ చేసుకోవాలి? Right. వర్కర్స్ ఉదయం వండి పెట్టి టైం టేబుల్ మెయింటైన్ చేయాలా? టైం టేబుల్ మెయింటైన్ చేయాలా? రైట్ రైట్ గడ్డం శ్రీనివాస్ గారు. దాంతో అధికారుల పర్యవేక్షణ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పుడు రావాలి, Right. లోకల్ లీడర్లు రావాలి, అధికారులు రావాలి. Right. మన సొంత పిల్లలు ఈ రోజు ఈ బాలలు మన పౌరులని మనం ఆలోచించినప్పుడు ఇట్లాంటి సమస్యలు Right. రావు. Right. కాబట్టి గడ్డం శ్రీనివాస్ అయినా వాళ్ళ విద్యార్థులు Right. శ్రీనివాస్ గారు. రైట్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత విద్యా వ్యవస్థలో ఒక మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో గురుకులాలు అవ్వచ్చు, లేకపోతే ఈ రెసిడెన్షియల్స్ పాఠశాలలో ఒక అభివృద్ధి కార్యక్రమం విధంగా తీసుకుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పాము కాట్లు అవ్వచ్చు, తేలికాట్లు అవ్వచ్చు. గతంలో కూడా విద్యాసాగర్ గారు తేలికాట్లు, పాము కాట్లతో చనిపోయినటువంటి సంఘటనలు కూడా చూసాం. అవును, చూసినాం కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నా. రవి గారు ఏం చెప్తున్నానంటే కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. రవి గారు ఒకటే విషయం తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు లేని ప్రాబ్లం కాంగ్రెస్ అధికారాలకు వచ్చినాక ఎట్లా వచ్చిందండి? రైట్ పాయింట్ 40 మంది విద్యార్థులు చనిపోయారు. రైట్ పాయింట్. గడ్డం శ్రీనివాస్ గారు 10 సంవత్సరాల్లో లేని సమస్య ఇప్పుడే వచ్చిందా ఏంటి? దేనికి కారణం ఏంటి? చెప్పా 10 సంవత్సరాల్లో లేని సమస్య ఇప్పుడే వచ్చిందా? రైట్ చెప్పండి గడ్డం శ్రీనివాస్ గారు. రవి గారు చెప్పండి. నేను కూడా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇక్కడ మా దగ్గర నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి నేను కూడా. అట్నుంచి స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో కూడా డిగ్రీలు, ఇంటర్లు, తర్వాత పీజీ, పిహెచ్డి దాకా ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి ఒక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్కూలింగ్ నుండి కూడా అంటే KG to PG PhD వరకు కూడా హాస్టల్లో ఉండి చదువుకుని వచ్చిన నేను మొత్తం. కానీ ఇందాక రామ్మోహన్ రావు గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వాన్ని ఆయన అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, విద్యార్థులకి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు సక్రమంగా ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఆ విధంగా ఉంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి కదా. వాళ్ళు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రాణాలు కోల్పోయటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు చదువుకోకుండా ఇంట్లో ఉన్నా సరే ప్రాణాలతో అయినా ఉంటారు కదా. రవి గారు నేను అన్నది అదే. నేను అన్నది ప్రాణాలు కోల్పోవడం అనేది అది మాకు సంతోషం కాదు, ప్రతిపక్షాలకు సంతోషం, ఎవరికైనా అదతో కూడుకున్న అంశమే. మేము దాంట్లో ఎట్లాంటి భేదాభిప్రాయం లేదు. మేము కూడా ఎదుగుతాం, అది బాధాకరమే, అది జరగకూడదు. కానీ నేను అందుకే చెప్తున్నా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే SC ST BC మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువ శాతము వీళ్ళు హాస్టళ్లలో ఉండడానికి కాంపిటీషన్ పెరిగింది. కానీ విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు గత 10 సంవత్సరాలలో విద్యార్థులకు తగ్గట్టు వసతులు కల్పించలేకపోయింది గత ప్రభుత్వం అంటున్నాం మేము. అది వాస్తవమా కాదా? ప్రభుత్వాలపై నిందేసి గడ్డం శ్రీనివాస్ గారు ప్రభుత్వాలపై నిందేసి అవి చేసే బదులు ఇంతకుముందు విశ్లేషకులు చక్కని సూచన చేశారు. ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకునే బదులు ఒక్క నిమిషం పదవుల కోసం కొట్లాడుకునే బదులు అక్కడ నిద్ర చేయండి. హాస్టల్లో వస్తువులు ఏమున్నాయి, కిచెన్ ఏ విధంగా ఉన్నాయి, కూరగాయలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ వంట సామాగ్రి ఏ విధంగా ఉన్నాయి, ఆ విధంగా ఒక నిద్ర చేయండి. స్థానిక ప్రజాప్రతినిధులు చేయండి. రైట్ ప్రభుత్వం మీది. రైట్ రవి గారు శ్రీనివాస్ గారు మేము అందుకనే విద్యా కమిషన్ పెట్టి విద్యా కమిషన్ మెంబర్లను కూడా ఇచ్చి ఈ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను కూడా డిజైన్ చేసి ఇక్కడ ఉన్నట్టు నేను ఏమంటున్నా ఇక్కడ ఉన్నటువంటి ఆ తాకిడి ఆ అధిక సంఖ్యలో ఉన్నటువంటి అవసరం అనేది పెరిగిపోయింది. రవి గారు నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే SC ST BC మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థుల సంఖ్య పెరుగుతా ఉంది. వసతుల సంఖ్య పెంచుకోవాలి. దానికి బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. మేము ఆల్రెడీ బడ్జెట్ పెట్టినాము, మెస్ బిల్లులు పెంచినాము. ఇప్పుడు మేము అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక పెద్ద అంటే ఎందుకు ఈ అకామిడేషన్ పెంచడం వలన, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను పెంచడం వలన, మ్యాన్ పవర్ ని పెంచడం వలన, ఇందాక ఆయన చెప్పినట్టు సార్
ఆ సార్ చెప్పినట్టు ఏంటంటే ఏదో ఒకటి రెండు స్వచ్ఛంద సంస్థలు ఏదో మధ్యాహ్నం భోజనం పెట్టినంత మాత్రాన వాళ్ళను అంటే ఉదాహరణ తీసుకొని అటు చేయొచ్చు కదా అంటే అది అసాధ్యం, అది కుదరదు. అది ఎందుకు చెప్తున్నా, టిఫిన్ పెట్టాలి, లంచ్ పెట్టాలి, డిన్నర్ పెట్టాలి, అకామిడేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి 4 వ్యక్తులు మేము ఒక కుటుంబంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన 4 వ్యక్తులకు ఎన్ని రకాల వసతులు అవసరం పడతాయి. కొన్ని వందల మంది, వేల మంది పిల్లలు ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ క్యాటరింగ్ సంబంధించినటువంటి నీటి వ్యవస్థ కానీ అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి డబ్బులను పెంచుతూ, మ్యాన్ పవర్ ను పెంచుతూ అక్కడ చాలా పనులు ఉంటాయి. మేము అదే చెప్తున్నాము. నేను మళ్ళీ రాజకీయాలు అనకూడదు మీరు ఇక్కడ. గత 10 సంవత్సరాల్లో వీరు ఆ పని చేయలేకపోవడం వలన విద్యార్థుల సంఖ్య పెరిగింది కానీ వసతుల సంఖ్య పెంచలే. డబ్బులు ఏది అరకొరగా పెంచి సన్నబియ్యం ఇస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం చెప్పుకోవడం తప్ప. ఈ విద్యాసాగర్ అన్న యూనివర్సిటీ స్టూడెంట్, నేను కూడా న్యూపీజీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వ్యక్తులుగా పిహెచ్డి స్కాలర్ గా చెప్తున్నా. 7 కోట్ల రూపాయలు రవి గారు 7 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి మేము 5-6 సంవత్సరాల నుండి కూడా మొత్తం ధర్నాలు చేసినాం. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మంత్రుల దగ్గరికి పోయినా, ముఖ్యమంత్రి దగ్గరికి కూడా 7 కోట్ల రూపాయలు, ఖాళీ 7 కోట్ల రూపాయలు రిలీజ్ చేయరని ఆయన మాకు ఫీజు రింబర్స్మెంట్ కు సంబంధించినటువంటి అక్కడ మెస్ బిల్లులు బకాయిలు ఉన్నాయంటే 7 సంవత్సరాలు మీరు అడగండి. ఆన్ రికార్డ్ చెప్తున్నా రవి గారు, ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఏదో మీరు మేకపోతు గంభీరం చెప్తే పాత ముందర మేము ఇది చేసినాం, అది చేసినాం అంటే కుదరదు. మేము అదే చెప్తున్నాం, ప్రాక్టికల్ గా చెప్తున్నాం. ప్రాక్టికల్ గా ఏం చేసినా మా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ విద్యా వ్యవస్థ మీద చాలా పటిష్టమైనటువంటి పరిశీలనాత్మక వ్యవస్థను క్రియేట్ చేసి ఒక సొల్యూషన్, భవిష్యత్ తరాలకు ఇంగ్లీష్ మీడియాన్ని విద్యను అందిస్తూ వసతులను కల్పిస్తూ బడ్జెట్ ను రూపొందించడంలో, వసతులను కల్పనలో యంత్రాంగాన్ని ఎట్లా రూపొందించాలనేది చాలా క్లియర్ కట్ గా మా ప్రభుత్వము చిత్తశుద్ధితోన ఒక డిజైనర్ గా, ఒక ప్లాన్ గా, ఒక దాని. కానీ ఎంత సమయం పట్టింది శ్రీనివాస్ గారు, గడ్డం శ్రీనివాస్ గారు, ఎంత సమయం పట్టింది దానికి? ఒక ప్లానింగ్, దానికి ఒక డిజైన్ చేస్తామంటున్నారు, దానికి ఒక రూపం తీసుకొస్తా అంటున్నారు. ఎంత టైం పట్టింది? ఈ లోపల ఏంటి ఫుడ్ పాయిజన్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో టైం అనేది లేదు, వర్క్ స్టార్ట్ అయిపోయింది, నడుస్తుంది. మీరు అందుకే చెప్తున్నా, ఇప్పుడు దాదాపుగా 1000 స్కూల్ యావరేజ్ 600 స్కూల్స్ కు సొంత బిల్డింగ్ లేవంటారు రవి గారు. ఎవరిది తప్పు? గత 10 సంవత్సరాల్లో 600 అంటే రైట్. గత ప్రభుత్వం వదిలేయండి, ఆ ప్రభుత్వం మంచి చేసిందా లేదా అని పక్కన పెట్టారు, మీకు అవకాశం ఇచ్చారు, మీరేం తీసుకుంటారు? మేము అట్లా కూడా చెప్పట్లేదు. మీరు దానికి ఏమైనా కార్యాచరణ, ఒక ప్రణాళిక రూపొందించారా? మేము 600 స్కూళ్ళు ఓపెన్ చేస్తున్నాం, ప్రభుత్వ భవనాల్లోనే ఆ స్కూల్ భవనాలు ఓపెన్ చేయడానికి మేము శంకుస్థాపన చేసామని నిర్ణయం తీసుకున్నారా? ఈ 11 నెలల్లో వాళ్ళు అద్దె కట్టడానికి వచ్చినప్పుడు మీరు బయటకు వస్తున్నారు. అద్దె కట్టడానికి లేదు, ఇట్లా స్కూల్ యాజమాన్యాలు, స్కూల్ బిల్డింగ్ యజమానులు ఇట్లా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని హుకుం జారీ చేస్తారు. నేను ఏం చెప్తున్నా రవి గారు, 5,000 కోట్ల రూపాయల బడ్జెట్, 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడం అంటే ఏ గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసిందా? మేము ఎందుకు కేటాయించినాము? వర్క్ స్టార్ట్ అయిపోయింది, శంకుస్థాపనలు కూడా మొదలు పెట్టేసినాము. ఈ నెక్స్ట్ వచ్చేటువంటి 25 లో విద్యా సంవత్సరానికి ముందు నుండే, జూన్ కు ముందు నుండే అడ్మిషన్లను వీళ్ళంతా ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నటువంటి విద్యార్థులను గవర్నమెంట్ బిల్డింగ్లలోకి మార్చి రిక్రూట్మెంట్ చేసి మ్యాన్ పవర్ ని ఇచ్చి, క్యాటరింగ్స్ ని ఇచ్చి, అంటే ఇదంతా హెల్త్, ఎడ్యుకేషన్ కు మా ప్రభుత్వం బలోపేతం చేస్తారు, ఎడ్యుకేషన్ బలోపేతం చేస్తారు. రైట్. గడ్డం శ్రీ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు, మొత్తానికి అంటే గురుకులాల్లో అవ్వచ్చు, లేకపోతే మిడ్ డే మీల్స్లో అవ్వచ్చు, పాయిజన్ అవుతున్నాయి, ఫుడ్ పాయిజన్ అవుతుంది. మరో పక్కేమో ఒక నీటి వసతి కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఐఐటి లాంటి విద్యాలయాల్లో కూడా కలుషిత నీరు తాగి చాలామంది అస్వస్థకు గురయ్యారు. వాళ్ళు కూడా ధర్నా చేసినటువంటి సందర్భం చూసాం. దానికి అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. పాము కాట్లు అవ్వచ్చు, తేలు కాట్లు అవ్వచ్చు, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటి అంటే విద్యా వ్యవస్థకు బడ్జెట్లో చాలా వేల కోట్ల రూపాయలకు ఖర్చు చేస్తున్నామని చెప్పేసి ఇంతకుముందు గడ్డం శ్రీనివాస్ గారు చెప్పారు. ప్రభుత్వం కూడా అదే విధంగా చెప్తుంది లెక్కలు. కానీ ఏంటి ఈ యొక్క మౌలిక వసతులు కల్పించాలంటే ఏం చేయాలి? ఎవరి పర్యవేక్షణ అవసరం? ఏంటి? ఏ విధంగా మానిటరింగ్ చేయాలంటారు? రామ్మోహన్ రావు గారు,
మన చర్చలో పాల్గొంటున్న ఇద్దరు మిత్రులు కూడా హాస్టళ్లతో సంబంధం ఉన్న వాళ్ళు గర్వకారం అనిపిస్తుంది. అంటే వాళ్ళకు కూడా మంచి అవగాహన, నాకంటే మంచి అవగాహన. కనుక నేను ఏమంటున్నానంటే విద్యాసాగర్ గారితో గడ్డం శ్రీనివాస్ గారితో ఒక విషయం ఏకీభవిస్తున్నాను. మధ్యాహ్న భోజనం పథకం అయితే మంచి సక్సెస్. నిజంగా చెప్పాలంటే స్వచ్ఛంద సంస్థలకు అప్పు చెప్తే బ్రహ్మాండంగా చేసుకుంటారు, సెంట్రల్ కిచెన్ జాబ్ చేస్తారు. హాస్టల్లో కొంచెం కష్టమే, కానీ ఏమైతే హాస్టల్లో కూడా మెనూ చూడండి మీరు, ఒకే మెనూ ఉంటుంది. సోమవారం ఏం చేయాలి, మంగళవారం బుధవారం ఏం చేయాలి, వాళ్ళు ఇద్దరు తెలుసు కనుక. అటువంటి అప్పుడు హాస్టల్ మెనూ మారకుండా ఉంటది కనుక ఒక జిల్లాకు ఒక సెంట్రల్ కిచెన్ పెట్టమంటున్నాను. అప్పుడు టిఫిన్ చెప్పవచ్చు, టిఫిన్ జిల్లా 33 జిల్లాలు అయినాయి కదా సార్. మహా అయితే ఎటు పోయినా 70-80 కిలోమీటర్ల దూరం దాటదు ఇప్పుడు ఒక జిల్లా కేంద్రం నుంచి ఎటు పోయినా కూడా. కనుక సెంట్రల్ చూసుకొని పెడితే అది కూడా సాధ్యమైతే దానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు అన్నదాంతో ఏకీవిస్తూనే దానికి కూడా ఉంది అంటున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ₹6.40 భోజనం పెట్టమనేమో కాంట్రాక్టర్ అంటున్నాం. కాంట్రాక్టర్ ధర్మదాత కాదు, కానీ అదే ₹5 భోజనానికి ₹20 ఇస్తున్నాం కదా అదే స్వచ్ఛంద సంస్థలకు. మరి ఇక్కడ ₹20 మెస్ బిల్లు ఎందుకు పెంచారు? ఇంతకుముందు శ్రీనివాస్ గారు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. 7 కోట్ల బిల్లుల కోసం మనం ఇవాళ దాన్ని రోడ్ ఎక్కుతున్నాం అంటే మీరు ₹5,000 కోట్ల సార్. టీచర్ల జీతాలు, హాస్టల్, అద్దె విద్య అన్ని కలిపితే సార్ ఇవన్నీ నిజంగా ఫుడ్ కింద కేటాయిస్తున్నాం అంటే చెప్తున్నాం కదా. చాలా విచారకరము. ₹3.99 ఉంటే ₹4.12 చేస్తే పెంచినట్టేనా? ఉద్యోగుల జీతపత్యాలేమో ప్రతి 6 నెలల కోసం డిఏ పెరుగుతూనే ఉంటది. పెట్రోల్ ధరలు పెరిగినా దాని పెరిగినా మెస్ ఛార్జీలు ఒక 10 ఏళ్ల కింద ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లెవెల్లో ఎంత పెరగాలి? నిజం కనీసం ఏంటంటే బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు, ₹1 బియ్యం ఇస్తున్నారు కనుక కొంత సపోర్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ 10 నుంచి ₹12 ఉంటే తప్ప పెద్ద పిల్లలకు భోజనం పెట్టలేదు. ఇవాళ ఎంత ఉంది? మాక్సిమం ₹9 ఉన్నది. వాళ్ళు అడిగింది కూడా కనీసం ₹2 పెంచాలంటే నేను మొత్తం మీకు ఆ వివరాలు పంపిస్తా. 75 పైసలు, 81 పైసలతో లెక్క అండి. అదొకటి. రెండోది ఏంటంటే సెంట్రల్ కిచెన్ అనేది రెండు దానికి ఎట్లా చేసి చెప్పాను కదా నేను. మూడోది ఏం చెప్తున్నా, ఇలా అవినీతి ఉన్నా సార్, చాలా పెద్ద ఎత్తున ఈ కాంట్రాక్టర్ల దగ్గర. అంటే కక్కసి పథకంలో కూడా, అంటే ఆహారం పెట్టే పథకాల్లో కూడా దుర్మార్గంగా లంచాలు తీసుకుంటున్నారు. అది నేను ఆరోపిస్తున్నది. జిల్లా అధికారుల వరకు ఈ లంచాలు నడుస్తున్నాయి. ఒక హాస్టల్లో తిండి పెట్టే కాంట్రాక్టర్ నిర్ణయించడంలో, హాస్టల్ కాంట్రాక్టర్ ను ఎంపిక చేయడంలో లంచాలు నడుస్తున్నాయి. అవినీతిమయం. గత ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి పని ఇదే. ఆ స్వేరోస్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. రైట్, అది జరిగిపోయిన పరిణామాలే. శ్రీనివాస్ గారు అది వేరే అంశం. రైట్. రామ్మోహన్ రావు గారు కంటిన్యూ చేయండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కరీంనగర్ ఎస్పీ దగ్గర నుంచి నాకు తెలుసు, చాలా మీటింగ్ లో పాల్గొన్నామండి. కరీంనగర్ ఎస్పీ ఉన్నప్పుడు అంటే మూలాలు వెతక్కుంటా సమస్యను ఇట్లా తిప్పితే ఏమైంది అంటే జిలేబీకి చక్కెర అయితే సార్. ఇప్పుడు ఆకలికి అన్నము, వేదనకి ఔషధం అన్నారు. ఆకలికి అన్నం పెట్టే సంగతి మాట్లాడుతుంటే ఎప్పుడో ఏడాది తర్వాత ఏం చేస్తాం, గురుకులాలు కట్టిస్తాం అంటే గతంలో 10 ఏళ్ళు జరిగింది ఏంటంటే టీఆర్ఎస్ హయాంలో కూడా లోపం ఏంటంటే గురుకులాల సంఖ్య పెంచి ఏం చేసిండ్రు, అన్ని అద్దె భవనాలు సార్. ఇంతకుముందు మంచి మాట అన్నారు మీరే రవి గారు. అద్దె భవనాలకు సంవత్సరం నుంచి అద్దె కట్టకపోతే వాళ్ళు చాలా వేస్తా అంటే క్రిమినల్ కేసు పెట్టారు అద్దె భవనాలు యజమానుల మీద. అంటే వాళ్ళు తప్పు కాదు కదా. 1 ఇయర్ నుంచి రెంట్ రాకపోతే 6 నెలల నుంచి రెంట్ కాకపోతే ఏం చేస్తారు? రెండోది మొన్న జరిగిన అది కూడా మీ మీదగా వచ్చింది. రైట్. మీ సమస్య కాదు, గతంలో జరిగినటువంటి సమస్యలు చెప్తున్నారు. శ్రీనివాస్ గారు గతంలో జరిగిన పరిణామాలు చెప్తూ ప్రభుత్వం చేసినటువంటి అంశాలను చెప్తున్నారు. గడ్డం శ్రీనివాస్ గారు గతంలో జరిగినటువంటి అంశాలను కూడా చెప్తున్నారు మన రామ్మోహన్ గారు. రైట్. శ్రీనివాస్ గారు గడ్డం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వినండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు రాజుగారు చిన్న పిల్లలు తప్పండి, పెద్ద పిల్లలు మంచిదన్నట్టు కాదు, మీకు అర్థమైతే లేదు. నేనేమంటున్నా అంటే ఇక్కడికి వచ్చి ఒక్కసారి మాట్లాడదాం. గత ప్రభుత్వం ఎల్లోపని చెప్పాను కదా, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూలవాడిన ఇంజనీరింగ్ కాలేజీలన్నీ తీసుకొని గురుకుల పెట్టిండ్రు, హాస్టల్ పెట్టిండ్రు. వాటికి అద్దె కట్టన్నా కట్టదు. వాళ్ళు కట్టిందా ప్రభుత్వాలు శాశ్వతం అండి, పార్టీలు కాదు. మొన్నటి దాకా 10 ఏళ్ళు వాళ్ళు చేసి ఇంకో 5 ఏళ్ళు మీరు చేస్తారు, ఇంకో 10 ఏళ్ళు మీరు చేస్తుండొచ్చు. కానీ ప్రభుత్వాలు శాశ్వతం కదా, కంటిన్యూషన్ ఉంటది కదా. ఇప్పుడు ఒక కుటుంబ పెద్ద చచ్చిపోగానే ఎవడు యజమాని ఉంటే వాడు సాగు చేస్తాడు, సంఖ్య చేస్తాడు, కుటుంబాన్ని నడుపుతాడు కదా. మీరు కూడా ఆ పని చేయాలి. వాళ్ళ తర్వాత మీరు వచ్చారు. ఇంకొక మాట, ఇప్పుడు 2 పరిష్కారాలు. ఒకటేమో ఇప్పుడు వెంటనే దీని మీద విచారణ జరిపించాలి. ఎవరు బాధ్యులో, కాంట్రాక్టర్ల నుంచి అవినీతి డబ్బులు ఎవరు తీసుకున్నారు వసూలు చేయాలి, వాళ్ళు సస్పెండ్ చేయాలి. నెంబర్ 1. రెండోది ప్రజల ప్రాణాలకు విలువ కట్టలేం కనుక కనీసం ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటారో ప్రభుత్వం సెకండ్ స్టెప్ చేయాలి. మూడోది ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా. గతంలో అయ్యగారు ఏం చెప్తున్నారంటే
చేసిన తప్పు దిద్దుకుంటున్నారు. అయ్యగారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు. Right. వాళ్ళు చేసిన తప్పని మిమ్మల్ని గెలిపించారు కదా సార్. అవును. అహంకారం ఆలోచించి ఓడించారు, మిమ్మల్ని అవును. గెలిపించారు. ఈ 11 నెలలుగా మీరు అదే ప్రభుత్వం అట్టే నడుపుకుంటూ పోయి వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేసుకుంటూ పోతే ప్రజలు హర్షించరు. రైట్. మళ్ళీ కర్ర కాల్చి వాత పెడతారు. Right. 5 ఏళ్ళు మీరు ఎన్నికైంది, 7 పోయింది, అవును. 4 ఏళ్ళు 3 ఎలక్షన్ 3 నెలల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. అదే సార్, అదే చూస్తారు కానీ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అప్పుల సంగతి, దాని వడ్డీల సంగతి, దాన్ని ఎట్లా మేము ఎట్లా రైట్. శ్రీనివాస్ గారు గురుకుల పాఠశాలలో భోజనాల గురించి అంటే అప్పుల గురించి వడ్డీల గురించి అవి సంబంధం లేదండి. ఏం పెడతారు? రైట్ రైట్ రైట్. రామోహన్ గారు మీకు ఇస్తాను, సమయం ఇస్తా. గడ్డం శ్రీనివాస్ గారు ఆగండి, నేను ఒక మాట చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు అన్నం వాళ్ళు చస్తున్నారంటే శవాల మీద పేరాలు ఏర్పుకుందామా మనం అంటున్నాం. రైట్. హైకోర్టు అదే అన్న శవాల మీద పేరాలు ఆడుకుంటున్నారు. మీరు వాళ్ళ తప్ప వీళ్ళు తప్ప. ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటుంటే సమాజం హర్షించారు, చూస్తున్నారు, సెక్టర్ చూస్తున్నారు. ఒక్క మాట సార్, ఒక ముగిస్తాను రవి గారు, ఒకటే ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని ఆలోచించకుండా వీళ్ళు వాళ్ళు చేసే పట్టుకైంది, వీళ్ళు చేసే పట్టుకు వీళ్ళ ఆరోపణలు మిగతా వాటికి వెళ్తాయి. రాజకీయ ఆరోపణలు కానీ రామోహన్ గారు, కానీ ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు ఉన్నత స్థాయి బృందం పర్యవేక్షించాలా. అక్కడ మీరన్నట్టు ఆ జరిగిన నష్టాన్ని, అంటే పిల్లల్ని పోయిన ప్రాణాన్ని తీసుకురాకపోయినా కుటుంబాన్ని ఓదార్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైట్ రైట్. విద్యాసాగర్ గారు, మరో అంశం ఏంటంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించింది ఇథనాల్ పరిశ్రమ. దిలావర్పూర్లో ఉన్న ఇథనాల్ పరిశ్రమ 2023లో వాళ్ళకి పరిశ్రమకి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. మొత్తానికి కలెక్టర్ అయితే నివేదిక ఇచ్చారు, అక్కడ నిర్మాణ పనులు ఆపివేస్తూ అన్నారు. ఏంటి, మీ ప్రభుత్వ హయాంలోనే కదా ఇచ్చింది? మా ప్రభుత్వం అనేది పర్మిషన్ ఇవ్వలేదు. ఒకటి దీనికంటే ముందు మన గడ్డం శ్రీనివాస్ తమ్ముడు ఇంతకుముందు చెప్పిండు, ఒక్క నిమిషంలో చెప్పిన నేను క్లారిటీ ఇస్తా. ఇంతకుముందు తమ్ముడు చెప్తూ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యోగకారులు ఉద్యోగంలో పాల్గొన్నప్పుడు వాళ్ళ మెస్ బిల్లులు 7 కోట్ల రూపాయలు నేను దాని కొరకు ఉద్యోగం చేసిన తమ్ముడు చెప్పిండు. ఓకే, ఆ ఉద్యోగం ఫలితంగా మన అప్పుడు ఎంపీ యూనివర్సిటీ నుంచి ఎంపీ సుమను, ఎమ్మెల్యే కిషోర్ ఇద్దరు అసెంబ్లీలో కేసీఆర్ గారితో చర్చ చేసి ఎంత అమౌంట్ రావాలి అని యూనివర్సిటీ నుంచి తెప్పించుకుంటే 7 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని యూనివర్సిటీ వర్గాలు చెప్తే 7 కోట్ల రూపాయలు విడుదల చేసిరండి. 7 కోట్ల రూపాయలు విడుదల చేస్తే యూనివర్సిటీ వర్గాలు పాత మెస్ డ్యూస్ ఏమేమి ఉన్నాయో అందులోకి వాటిని జమ చేసుకుని తప్ప విద్యార్థులకు ఇవ్వలేదు. అది ప్రభుత్వం తప్పు కాదు. ఒకటి సార్, అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీరు అడిగింది ఈ నిర్మల్లో ఉన్న ఇథనాల్ పరిశ్రమ తలసాని శ్రీనివాస్ యాదవ్ కంపెనీ అనేది ఇందులో శ్రీనివాస్ యాదవ్ కొడుకు అది యాజమాన్యం అని మేడం గారు సీతక్క గారు ఆరోపించారు. అది అవాస్తవం. ఎందుకంటే మేడం చెప్పిన 10 నిమిషాలనే శ్రీనివాస్ గారు ప్లాట్ ఇచ్చిర్రు. ఆ కంపెనీ తోటి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము యాజమాన్యం కాదు అనేది వాళ్ళు క్లియర్ గా క్లారిటీ ఇచ్చిర్రు. వీటిని రాజకీయ అంశాలుగానే చూడాలంటారు. విమర్శలు శ్రీనివాస్ గారు అది అవునా కాదా అని తర్వాత తెలుసుకుంటాం. శ్రీనివాస్ గారు, గడ్డం శ్రీనివాస్ గారు, గడ్డం శ్రీనివాస్ గారు, ఇది రాజకీయ అంశాలేనా? రవి గారు వాస్తవాలు చెప్తేనేమో రాజకీయ అంశాలు అంటారు, గతం గురించి మాట్లాడితేనేమో లేదు. ఏం చేయాలా, ఏ విధంగా కమిటీ వేసాం, దాని మీద ఒక నివేదిక వస్తాం, ప్రభుత్వం ఆదుకుంటుంది అనే విధంగా మీరు భరోసా ఇవ్వాలి కదా. ఖచ్చితంగా ఉంటది. మీరు రవి గారు, నేను ఈ డిబేట్ సందర్భంగా చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, ప్రతిపక్షాలకు, కాంగ్రెస్ పార్టీ అనేది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజా ప్రభుత్వం, ప్రజల కొరకే ఉన్నది. ప్రజలు ఇది చెప్తే అది స్వీకరిస్తాము. ప్రతిపక్షాలు కూడా సూచనలు చేయమని మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ వేదికగా మీరు సూచనలు చేయండి. వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థలను ఎట్లా నిలబెట్టాలి, పరిపాలన ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ప్రతిపక్ష పాత్ర పోషించండి అంటే ఇంతవరకు ఎవరు కనిపించట్లే. ఆ ఫామ్ హౌస్ నుండి వెళ్ళట్లే ప్రతిపక్షాలు. వాళ్ళు సూచనలు ఇస్తారా, సలహాలు ఇస్తారా, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి కదా. వాళ్ళు ఇచ్చేదాకా ఆగుతారా? సూచనలు సలహాలు ఇచ్చేదాకా? ఇంకా 38 మంది శ్రీనివాస్ గారు,
ప్రభుత్వము నేను చెప్పేది వింటున్నారా? ప్రభుత్వము మా బట్టి విక్రమార్క గారు రైట్. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కూడా చాలా అనుభవజ్ఞులు. గతంలో కూడా కాంగ్రెస్ లో మంత్రి స్థానాలలో వివిధ స్థాయిలలో వాళ్ళ అనుభవంతో కూడినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు. మీరు దాంట్లో ఎవరు పట్టించుకోవడం అనేది అది వచ్చి ముచ్చట. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా పట్టి గారి ఆధ్వర్యంలో బడ్జెట్ విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి, మరి ముఖ్యంగా ఈ 3 రంగాలు, మౌలిక రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎట్లాంటి ముఖ్యంగా గురుకులాల మీద అయితే సీరియస్ గా ఉంటది ప్రభుత్వం. గురుకుల పాఠశాల అవచ్చు, మధ్యాహ్నం భోజనం విషయంలో అవచ్చు, పిల్లల పట్ల అయితే చాలా సీరియస్ గా తీసుకుంటది అంటారు. రైట్, థ్యాంక్ యూ గడ్డం శ్రీనివాస్ గారు, టీపీసీ స్పోక్ పర్సన్ విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు, పొలిటికల్ అనలిస్ట్ మనకి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏదేమైనా సరే గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఆ మధ్యాహ్న భోజనం విషయంలో అవచ్చు, ఫుడ్ పాయిజన్ విషయంలో అవచ్చు, విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం ఎట్టకాయాలకు స్పందించింది. ఓ పక్క హైకోర్టు ముట్టికాయలు వేసిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఒక కమిటీలను అయితే ఏర్పాటు చేశారు. 15 రోజులకు ఒకసారి పాఠశాలను అయితే తనిఖీలు చేసి అక్కడ నివేదిక ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి, మరోపక్క గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతకు కూడా దీని మీద స్పందించారు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మీకు నిజంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మన స్వతంత్ర టీవీ తరఫున కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.